ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటీస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటీస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటీస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. డయాబెటిక్ అసలు జనరల్ గా ఏంటి అని అంటే డయాబెటిక్ 4 రకాలుగా ఉంటుందండి. డయాబెటిక్ అంటే ఒకటి టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అండ్ జీడిఎం అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్. రెండవది ఏంటంటే బాగా వీక్ అయిపోయిన తర్వాత వచ్చే డయాబెటీస్. వీక్ అయిపోయిన తర్వాత అంటే ఎవరైనా అంటే ఏదైనా డిసీజ్ వచ్చి వేరే అదర్ డిసీజెస్ వచ్చేసి చాలా లీన్ గా అయిపోతున్నప్పుడు దాన్ని మాల్ నరిష్డ్ డయాబెటీస్ మిలిటస్ అంటారు అనమాట దాన్ని. సో అది కూడా ఒక రకమైన డయాబెటీస్. అంటే మనం ఫస్ట్ ఏంటంటే టైప్ 1 డయాబెటీస్ గురించి మాట్లాడుకుందాం. టైప్ 1 డయాబెటీస్ యూనల్ డయాబెటీస్ అని కూడా అంటారు. సో ఈ డయాబెటీస్ లో ఏంటి అని అంటే ఏజ్ కనుక అంటే ఒక పుట్టిన దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పటికీ ఉండే డయాబెటీస్. అంటే వాళ్ళు ఇన్సులిన్ డిపెండెంట్ అయి ఉంటారు. సో ఇన్సులిన్ డిపెండెంట్ అయ్యారు అని అంటే కనుక అంటే వాళ్ళకి అసలు కొంచెం కూడా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు. సో అలాంటప్పుడు మనము ఆ డయాబెటిక్ వాళ్ళకి మనము ఇన్సులిన్ పైనుంచి ఇవ్వాల్సి వస్తుంది. అదే ఇంజెక్షన్ ఫామ్ లో టైప్ 1 డయాబెటీస్ లో ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకి ఎలాంటి డైట్ అని అంటే ఇంకా వాళ్ళకి కంటిన్యూస్ గా ఫుడ్ ఇస్తున్నాం కాబట్టి మనం కాంబినేషన్ లో తీసుకోవచ్చు. అంటే ఏది పడితే తినకుండా కూడా కొంచెం కాంబినేషన్ లో తీసుకోవచ్చు. వాళ్ళకి ఇప్పుడు కూల్ డ్రింక్స్ అనుకో పూర్తిగా అవాయిడ్ చేయాలి. టైప్ 1 డయాబెటీస్ అంటారు. టైప్ 2 డయాబెటీస్ అని అంటే వాళ్ళకి కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత లైక్ 35, 40 అలా ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళని టైప్ 2 డయాబెటీస్ అంటారు. ఈ టైప్ 2 డయాబెటీస్ లో ఉన్న వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటారు అన్నమాట. సో నాన్ ఇన్సులిన్ అంటే వాళ్ళు ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ప్యాంక్రియాస్ కొంచెంగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. మనం ఆ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి మనం పైనుంచి మెడిసిన్ తీసుకోగలిగితే సరిపోతుంది అన్నమాట. సో ఈ మెడిసిన్ మనం ఎప్పుడు కంట్రోల్లో ఉండగలిగితే ఈ టైప్ 2 డయాబెటీస్ లో మనము కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకొని నేను చెప్తున్న డైట్ ప్లాన్ ఫాలో అయితే కనుక ఈ షుగర్ లెవెల్స్ అంటే ఈ షుగర్స్ ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. మెడిసిన్ ని పెరగకుండా చూసుకోవచ్చు. సో ఇలాంటివి చేస్తూ ఉండాలన్నమాట. సో ఇంకా టైప్ 3 డయాబెటీస్ అంటే జీడిఎం ఇది నెక్స్ట్ వాళ్ళకి రావచ్చు రాకపోవచ్చు అనమాట. జెస్టేషనల్ డయాబెటీస్ మిలిటస్. వీళ్ళు ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి అంటే ఫస్ట్ సెమిస్టర్ నుంచి లాస్ట్ సెమిస్టర్ వరకు కూడా ఈ షుగర్స్ ఎప్పుడైనా రావచ్చు. కొంతమందికి లాస్ట్ సెమిస్టర్ లో వస్తుంది, కొంతమందికి మిడిల్ సెమిస్టర్ లో వస్తుంది, కొంతమందికి ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవగానే కూడా వస్తుంది. సో ఇలాగా స్టార్ట్ అయిన వాళ్ళకి ఈ జీడిఎం లో కూడా మనం ఇన్సులిన్ మీదనే డిపెండ్ అవుతాం అనమాట. సో ఈ ఇన్సులిన్ మీద డిపెండ్ అయ్యి అట్ ద సేమ్ టైం మనము డైట్ ఫాలో అవుతూ ఉండాలి. సో ఇది డిపెండ్ అయ్యేది ఏంటంటే ఇన్సులిన్ మీద డిపెండ్ అయినాం కాబట్టి నెక్స్ట్ తర్వాత అంటే మీ డెలివరీ అయిపోయిన తర్వాత ఇన్ఫాక్ట్ తగ్గిపోతుంటది కూడా, షుగర్స్ తగ్గిపోతుంటది. కానీ డెలివరీ అయిన తర్వాత మీ మెయింటెనెన్స్ అంటే ఉబ్బకాయం రాకుండా అంటే లావ్ అవ్వకుండా కంట్రోల్ చేసుకోగలిగితే గనక మనకి తర్వాత షుగర్స్ రావు. లేదు అని అంటే మళ్ళీ ఇమీడియట్ గా షుగర్స్ కంటిన్యూ కూడా అవుతాయి. సో ఈ విధంగా చూసుకోవాలి. అండ్ నేను ఇందాక ముందు మీకు మాల్నరిష్ డయాబెటీస్ మిలిటస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఏమిటి అని అంటే ఏదైనా అదర్ డిసీజెస్ లైక్ క్రానిక్ డిసీజెస్ వచ్చి వాళ్ళు వీక్ గా అయిపోతే వాళ్ళకు వచ్చే డిసీజ్ ని మాల్నరిష్ డయాబెటీస్ మిలిటస్ అని అంటారు. సో ఇలాగా 4 రకాలుగా ఉంటాయి ఈ షుగర్స్. సో ఈ షుగర్స్ మనం సమర్థవంతంగా ఎదుర్కోవాలి అని అంటే మాత్రం మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే డైట్ ఫాలో అవ్వాలి. ఈ డైట్ ప్లాన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఈరోజు డయాబెటిక్ వాళ్ళు తినాల్సిన పదార్థాలు, తినకూడని పదార్థాల గురించి మాట్లాడుకుందాం. డయాబెటిక్ వాళ్ళు ముఖ్యంగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్రూట్స్, మినరల్స్ ఇలాంటివి ఉంటాయి అనమాట. సో ఇవి తీసుకోగలిగితే మనకి ఇది బెటర్ గా ఉంటుంది. ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కింద ఏమొస్తాయి అంటే గోధుమ పిండి, తర్వాత గోధుమ రవ్వ అండ్ పచ్చజొన్న, తర్వాత ఉడికించిన శనగలు ఇలాంటివన్నీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లోకి వస్తూ ఉంటాయి. సో మనం ఇవి ఎక్కువగా ప్రజెంట్ చేసి అండ్ వెజిటేబుల్స్ కనుక మనం దీంట్లో యాడ్ చేయగలిగితే మనకి ఎక్కువ హెల్ప్ఫుల్ ఉంటుంది. లైక్ ఇప్పుడు మనం అన్నం తినడం మనకు కంపల్సరీ. ఒక పూటైనా సరే అన్నం తినాలి, లేకపోతే నాకు తిన్నట్టు ఉండదు అని నవడేస్ అనుకుంటుంటారు. సో అలా ప్రతి వారికి ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే రైస్ తీసుకోండి. 1 కప్పు రైస్ లో ఉన్నప్పుడు 2 కప్పుల వెజిటబుల్స్ ఉండాలి. అంతేగాని మనం రైస్ కొంచెం తీసుకొని తక్కువ కూరగాయలతో సర్ది పెట్టుకుంటే అది మనకి హెల్ప్ఫుల్ ఉండదు. ఈ డయాబెటిక్ వాళ్ళు ముఖ్యంగా పాటించాల్సింది ఫైబర్ ఎక్కువ ఉండాలన్నమాట వాళ్ళ ఫుడ్ లో. సో ఈ ఫైబర్ ఎక్కువగా ఉంటే మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. తినకూడని పదార్థాలు ముఖ్యంగా ఏంటంటే మీకు జనరల్ గా తెలుసు, అది ఏంటి అంటే
సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎలా ఉంటాయి అని అంటే ఈజీగా అరిగిపోయే ఆహార పదార్థాలు. సో ఈజీగా అరిగిపోయే ఆహార పదార్థాలు అంటే మీకు ఐడియా ఉంది కదా, రైస్ ఈజీగా అరిగిపోతుంది, తర్వాత చక్కెర ఈజీగా అయిపోతుంది, అంటే సింపుల్ గా ఈజీగా అరిగిపోతుంది. అప్పుడు షుగర్ స్పైక్స్ పెరుగుతాయి. సో షుగర్ స్పైక్స్ పెరగకుండా ఉండాలి అని అంటే మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. అంటే రైస్, ఎక్కువ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ తర్వాత రాగి ఇలాంటివి తీసుకోవాలి. డయాబెటిక్ వాళ్ళు ఎక్కువగా రాగిని ప్రిఫర్ చేయకూడదు, ఎందుకంటే దాంతో కూడా షుగర్స్ పెరుగుతాయి. దాని బదులుగా పచ్చజొన్న ఈజ్ బెటర్ అనమాట మనకి. సో ఈ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకోగలిగితే గనక మనకి ఎక్కువగా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఈ ఫ్రూట్స్ లో కూడా మనము యాపిల్, ఆరెంజ్, దానిమ్మ, పపాయ, జామకాయ ఇలాంటి ఫ్రూట్స్ బెనిఫిట్ అనమాట. అంటే ఫ్రెష్ ఫిగ్, మనము అంజీర్ అంటారు కదా, అది డ్రై అంజీర్ కాకుండా ఫ్రెష్ అంజీర్ తీసుకుంటే కూడా షుగర్స్ పెరగవు. అండ్ దీంట్లో కిస్మిస్ కానీ తర్వాత ఇలాంటివి వాడకూడదు. కాజు కూడా, అంటే జీడిపప్పు కూడా షుగర్స్ వాళ్ళు తినకూడదు. సో అందుకని యాపిల్, ఆరెంజ్, దానిమ్మ, పపాయ, జామకాయ, బాదాం ఇలాంటివి తినొచ్చు. సో వీటి వల్ల మనకి షుగర్స్ పెరగవు. అండ్ ఇంకా ఒకటి ఏంటంటే మనము పాలు, పెరుగు ఇది ఖచ్చితంగా ఉండాలి. మనకి నెయ్యి, గీ, ఆయిల్ అలాంటివి ఏమిటి అని అంటే అది 15 ml పర్ డే అయితే సరిపోతుంది మన బాడీకి. అంటే 15 ml ఇన్ ద సెన్స్ ఒక స్పూను 15 ml ఉంటుంది, అలాంటివి 5 ml ఉంటుంది, అలాంటివి 3 స్పూన్స్, అంతకంటే తక్కువ, అంతకంటే ఒక స్పూన్ ఎక్కువ అటు ఇటుగా. అంతేకాని ఆయిల్ ని కూడా మనం ఎక్కువ చేయొద్దు. సో ఆయిల్ ఎక్కువ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్స్ కంట్రోల్లో పెట్టుకోవాలండి. దీన్ని మనం వాకింగ్ ద్వారా కంట్రోల్లో పెట్టుకోవచ్చు, ఫుడ్ ద్వారా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అండ్ మీరు వాకింగ్ చేసినా కానీ ఎలా వాకింగ్ చేయాలి అని అంటే 3 kilometers in 45 minutes లో ఫినిష్ చేయాలి. ఈ 3 kilometers 45 minutes ఫినిష్ చేయాలి అంటే మీరు ఎంత బ్రిస్క్ వాక్ చేయాలి అనేది మీకు అండర్స్టాండింగ్ వస్తుంది. అండ్ ఇంకా ఒకటి ఏం చెప్తున్నానంటే ఈ వాకింగ్ కొంతమంది ఏంటంటే మాకు మోకాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, మేము నడవలేకపోతాము, ఎలా అని అంటే వాళ్ళు లేచిన ప్రతిసారి, అంటే వాళ్ళు 6 o'clock లేచారనుకోండి, 6 to 10 minutes, ఒక 6 to 6:10 వరకు ఒక 10 minutes, 6 o'clock నుంచి ఒక 10 minutes, అండ్ మళ్ళీ 7, 8 o'clock కి మళ్ళీ ఇంకో 10 minutes, 10 o'clock కి ఒక 10 minutes, 12 o'clock ఒక 10 minutes, అట్లా రోజు మొత్తంలో 10 minutes ఇంట్లోనే నడవగలిగితే కూడా ఈ వాకింగ్ సరిపోతుంది. ఇది మనకి షుగర్స్ కి చాలా కంట్రోల్లో ఉంటుంది అనమాట. అట్లీస్ట్ అవన్నా చేయాలి. అండ్ నేను చెప్పినట్టుగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఫైబర్ ఉండేటట్టు, ప్రోటీన్ ఉండేటట్టు అండ్ లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్ ఉండేటట్టు చూసుకోవాలి. ఈ వెజిటబుల్స్ లో కూడా మనం పొటాటో తీసుకోకూడదు. పొటాటో అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ వస్తుంది. అలానే స్వీట్ పొటాటో తినొచ్చు అంటున్నారు కదా, స్వీట్ పొటాటో తినొచ్చండి. అంటే ఎక్కువ కాదు, ఏదో 100 grams వరకు స్వీట్ పొటాటో కూడా తినొచ్చు. సో ఇలా చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఏం చెప్తున్నా అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కూడా ఒక జ్యూస్ ఉండేటట్టు చూసుకోండి. అంటే అది ఏబిసి జ్యూస్, ఏబిసి అంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్. అండ్ ఇంకా ఏమిటంటే మార్నింగ్ లో ఇది, తర్వాత బూడిది గుమ్మడికాయ జ్యూస్. ఈ బూడిది గుమ్మడికాయ జ్యూస్ కూడా దాంట్లో షుగర్ కానీ ఏమి వేయకూడదు, షుగర్ కానీ సాల్ట్ కానీ ఏమి వేయకూడదు. వాటర్ తీసుకొని ఫిల్టర్ చేసి వచ్చిన లిక్విడ్ తాగాలి. సో ఇలా తీసుకోగలిగితే కూడా మన షుగర్స్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ సో ఈ విధంగా మనం తీసుకోగలిగితే గనక అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ విటమిన్స్, మినరల్స్ ఇలాంటివన్నీ మన ఫుడ్ లో నేను చెప్తున్న ఫుడ్ లో అన్నీ వచ్చేస్తున్నాయి అనమాట. సో ఇలా కనుక మనం చేయగలిగితే మన షుగర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు.